అరే 2 రోజుల బయట పైసలు వచ్చేది వచ్చిందాడే కొడుతుంది నీకు. మంత్ ఎండింగ్ మామ, మంత్ ఎండింగ్ ఏడుంటాయి మామ, జీతం పడ్డాక అడగాలి. ఏ పైసలు ఉండే కానీ బండి కొంచెం ఖరాబ్ అయింది, బండి చేపించుకున్నామమ్మా. ఇస్తామమ్మా 4 తారీఖు కదా ఈ రోజు, రేపు జీతం పడ్డదాడే నీకే కొడుతుంది. ఏ ఇంట్లో జరా హాస్పిటల్ హెల్త్ ఇష్యూస్ ఉండే, అందుకే నీకు ఇవ్వలేకపోయి. మామ నాది SBI బ్యాంక్ మామ, ఫోన్ సర్వర్ పనిచేస్తలేదు, పనిచేసిన తర్వాత నీకు ఫోన్ పే చేస్తుంది. క్యాష్ ఉన్నాయి మామ, లోన్ కానీ ఇచ్చి చేపిస్తావు నీకు. అంటే నిన్న చెప్పినా కానీ ఇక చీకట్ అయిపోయి మామ, అందుకే లేను. ఇప్పుడే ఒక లోన్ యాప్ లా లోన్ తీసుకున్నా, మొత్తం వెరిఫికేషన్ అంతా అయిపోయింది, 1 గంటలో క్రెడిట్ అయితే నీకేస్తుంది. ఏ సాగు మామ, మన పైసలు దింకపోతున్నా నీ దగ్గర, ఈ పైసలు తీసుకొని ఏ సాగు. అరే నీ అమ్మాయి మన కోట్ల రూపాయలు ఇచ్చినోడు కూడా ఇంత దమ్ చేయలేడు ఆయన. మా ఫ్రెండ్ గారు చెప్పిండు, అడుక తినటం దగ్గర తీసుకోగానే ఆయన దగ్గర తీసుకుని, నాదే తప్పు మామ. పుణ్యానికి ఇచ్చిన 60 ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావు కదా, వెళ్ళమోతే మరి అకౌంట్ లో పైసలు ఉన్నాయి కానీ సెండ్ అయితే లేవు మామ. ఎందుకో అమ్మాయి గవర్నమెంట్ బ్యాంకులతో ఇదే పరిచయం ఉంది, ప్రైవేట్ తీసుకుంటాయి. నీకు వచ్చిన దాడు వేసేస్తా చూడు. గోల్డ్ పెట్టినామా, కాకపోతే వాళ్ళు ఏంటంటే వెరిఫికేషన్ చేసి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతారు. అకౌంట్ లో వేసినాక చూసుకోలేవా నువ్వు, ఇంకా చూడు ఒకసారి రాలేవా, చూసుకుంటా మామ, నేను చూసి చెప్తాను. అంటే నిజంగా చెక్ చేసుకో మామ. ఎక్కదాకా మాట్లాడితే ఇయ్యను రాబే, ఏం చేసుకుంటా, ఏం ప్రూఫ్ ఉంది రాబే, నాకు ఇచ్చినట్టు ప్రూఫ్ చేయించు మామ. నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను నీతో మాట్లాడా ఇప్పుడు. ఆయన నిన్ను ఎవడేయమన్నాడు రాబే, అడిగినా అట్లాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి నువ్వు, నాకు నమ్మకం లేనప్పుడు. ఆయన ఈ బుద్ధి తక్కువ కొడుకుల దగ్గర తీసుకోవద్దు, నాదే బుద్ధి తక్కువ, నా చెప్పు నేను తీసుకొని కొట్టుకోవాలి. ఇది సినిమాలు షికార్లు తిరగడానికి పైసలు ఉంటాయి కానీ ఇయ్యడానికి లేవా మామ, అవన్నీ అడగొద్దు. నీకెందుకు రాబే నా పర్సనల్ విషయాలు, ఈ పైసలు నీకు వారదేం తడతాయి. మా ఇల్లంతా ఇక నువ్వు ఇచ్చినందుకే నడుస్తుంది. ఆ రోజు ఏదో అమ్మ పోనే తీసుకున్నా, నా చెప్పు నేను తీసుకొని కొట్టుకోవాలి. నీవు 2 రోజులు ఆగరాబే, నీ మొక్కన వారదేంతా నీ పైసలు నీకు. కొడుక నువ్వు ఇన్ని మాట్లాడినావుగా, నేను ఇయ్యను రాబే, ఏం చేసుకుంటావు చేసుకో.